హాయ్ ఫ్రెండ్స్, కొన్ని మీకు ఈరోజు కిచెన్ టిప్స్ చెప్పబోతున్నాను. అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువ అవుతుంది కదా, బజ్జీలు వడల్లో మనం బజ్జీలు వడలు చేసుకున్నప్పుడు ఉప్పు ఎక్కువ అవుతుంది కదా, అందులో కొంచెం పెరుగు కలిపేయండి. ఉప్పు కాస్త తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయ తొక్కేటప్పుడు మనం ఉల్లిపాయ కట్ చేసుకుంటాం కదా, ఉల్లిపాయ కట్ చేసుకున్నప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంటాయి కదా, అలా నీళ్ళు రాకుండా ఉండాలంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసినాక కట్ చేసుకోండి, మీకు కళ్ళు మండకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పాలకూర పప్పు చేసుకుంటాం కదా, మనం పాలకూర పప్పు చేసుకున్నప్పుడు మిరపకాయతో పాటు ఒక చిన్న టమాటా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. ముదిరి అరటిపండు నిల్వ ఉంటుంది కండి, అరటిపండు ఎక్కువసేపు పాకిపోకుండా ఉండాలంటే వాటి మొక్క చుట్టూ ప్లాస్టిక్ కవర్ కట్టి ఉంచితే పండ్లు త్వరగా పాకిపోవు. ఇడ్లీ సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలంటే ఇడ్లీ మిశ్రమంలో కొంచెం సోడా కలిపితే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.